నమస్తే, నేను శ్రీనివాస్. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్. న్యూస్ బులెటిన్ చూద్దాం. స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, అటు భక్తులు కావచ్చు, 50 మంది భక్తులు కావచ్చు, ఒక మనవి జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది. దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏ తప్పు లేదు. ఆ స్వామి కావచ్చు, ఆ అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా క్రౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించారు. పుష్పాలతో, పట్టు వస్త్రాలతో, బిల్వదళాలతో స్వామి అమ్మవారిని సౌభాయమానంగా తీర్చిదిద్దిన తీరు భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్త పద్ధతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం పొందారు. ఆలయ ప్రాంగణమంతా ఓ భక్తి వాతావరణంతో నిండిపోయింది. కార్యక్రమాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయిప్రసాద్ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్తీక మాసంలో స్వామివారి సేవ చేయడం, బిల్వార్చన చేయడం అత్యంత పుణ్యఫలదాయకం. ఈ మాసంలో ప్రతిరోజు భక్తుల కోసం ప్రత్యేక సేవలు, ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో దేవస్థానం పర్యవేక్షకులు నాగభూషణం, వేద పండితులు, పౌరోహితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కార్తీక మాసం ప్రారంభంతో ఆలయ పరిసరాలు పూలు, దీపాలతో కలకలలాడుతున్నాయి. సాయంత్రం దీపారాధన సమయంలో కాంతులు వెదజల్లే స్వామి గర్భగుడి దృశ్యం భక్తుల హృదయాలను హత్తుకుంటోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు వచ్చి ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆధ్యాత్మికత, భక్తి ఉత్సాహం ఉరకలేస్తోంది. బ్యూరో రిపోర్ట్, శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. ప్రేక్షకులకు ఓ విన్నపం: మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను, అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ 9583323222 వాట్సాప్లో వీడియోలు, వివరాలు, ఫోటోలు పంపగలరు. మీ పేరును తప్పక జత చేయగలరు. ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇకెంకెందుకు ఆలస్యం? మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి. లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్లో పనిచేయుటకు 2 తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలను. గమనిక: ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం రన్ అవుతోంది. కేబుల్లో ప్రసారాలు త్వరలోనే ప్రారంభం చేయబడతాయి. కేబుల్ ప్రసారాలు ప్రారంభం కావటమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకు గౌరవ వేతనం, సంస్థ ఐడితో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌలభ్యం కల్పించడం జరుగుతుంది. అంతేకాదు, ఛానల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్కు యాజమాన్యం లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేట్ రంగ సంస్థ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి. HR స్ఫూర్తి ఇండియా న్యూస్, శ్రీనివాస్ darsetti@gmail.comకు మీ రెజ్యూమ్ మెయిల్ చేయగలరు. వాట్సాప్ నంబర్ 9582323222లో కూడా సంప్రదించవచ్చు. దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు, ఎందుకంటే ఈ నంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు రిప్లై లేట్ కావచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. పుష్పమాలిక సమర్పయ
ओम आत्मतत्वाय स्वाहा ओम विद्यातत्वाय साग्नस्य श्रन्धारयतां ध्रुवम् आगमाभ्यामपवादामहे ताम् रुद्रास्तु राधान् नवशा वर्धयन्तः ओम नमः ओम स्वाहा संवत्सराणां मध्ये स्वस्ति श्री पर्यन्तं श्री ज्ञानप्रसूनाम्बा समेत श्री कस्तान भौज्यकांतना योग समत भौज्याय नमः यज्ञेन हट्टमय दत्त देवा देहनागम महिमान सदयामि समर्पयामि नमः दिव्य श्री परमल गंधाकारयामि समर्पयामि पुष्पय संवद दैवै समापदा अध्यक्ष बालचंद्र रुद्राज नमः कामारये नमः दिवाससे नमः ओम पुरारातये नमः ओम भगवते नमः पोषकाय नमः ओम खंडवर्षवे नमः ओम पाशुवचनाय नमः ओम पशुपते नमः जललिंगाय नमः ओम मरमाय नमः परमलिंगाय नमः ओम आत्माय नमः ओम हिरण्याय नमः हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः भगवते स्वामी सर्वगणनाथ श्रेयासनं करो ओम आवाहिना श्री ज्ञानप्रसूनाम्बिकायै नमः ओम जातवेदसे सुनवा वसोम मनाति यतो निदः दिवेदः देवं रस्मादे क्षुण्णं प्राणविहनो देहि भोगो देव समते नमः ओम ईशानस्य देव समते नमः ओम पशुपते देवस्य वज्रे नमः ओम रुद्रस्य देवाय नमः ओम शिवाय नमः ओम महालक्ष्मी नमः ओम महागौर्यै नमः ओम देवयोने नमः ओम मयोनिजाय नमः ओम भूमिजाय नमः ओम निर्गुणाय नमः ओम आधारसिद्धे नमः ओम मनीश्वर्यै नमस्ते नमः ओम देवमात्रे नमः ओम मनीषाय नमः ओम देवताय नमः ओम मण्डिरोगाय नमः ओम सदोदशे नमः ओम मण्डलोपिते नमः ओम गुणाश्रयाय नमः ओम गुणमत्याय नमः ओम गुणमये नमः ओम गुणत्रयवर्तिताय नमः ओम धर्मनिष्ठाय नमः ओम सर्वकर्मवर्तिताय नमः ओम कृष्णपिङ्गलाय नमः ओम ब्राह्मे नमः सर्वात्मने नमः सर्वविद्यानाय नमः सर्वश्रेय नमः सर्वज्ञानाय नमः सर्वज्ञे नमः सर्वज्ञे नमः यमाय नमः सर्वज्ञाय नमः वीराय नमः वीरवाहनाय नमः दशमहावे नमः अनिमिषाय नमः नीलकण्ठाय नमः उमापते नमः विश्वरूपाय नमः स्वयंशक्ताय नमः गणेशाय नमः भगवाय नमः प्रणयतेय नमः उदग्नाय नमः निधनाय नमः ईठाय गिरिसुदाय नमः उपसे नमः सूर्ताय नमः उदगे नमः व्यावसाय नमः अजित्राय नमः अदृष्णाय नमः गभिघोषाय नमः गंभीराय नमः गंभीरभवाय नमः अपराधिष्ठाय नमः योगाधिष्ठाय नमः समाय नमः विजमाहाय नमः करुणावर्णा